సో హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఒక న్యూస్గా మారింది. ఎందుకు అంటే మనం ప్రీవియస్గా కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డాం. సో నిజంగా కరోనా అంత డేంజరా ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది చూసుకుంటే మనకి ప్రజెంట్ తెలిసినంత వరకు హెచ్ఎంపీవీ వైరస్ అనేది అంత డేంజర్ కాదు. సో భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. డేంజర్ కాదు కదా నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది సిమ్టమ్స్ ఏంటి, ఇది ఎక్కువైతే వచ్చే సిమ్టమ్స్ ఏంటి, అండ్ ఇంకొకటి ఎక్కువగా ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి. సో హెచ్ఎంపీవీ వైరస్ ఏంటి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనమాట. సో ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది న్యూమో వైరడ్ అనే ఒక జాతికి సంబంధించింది. మన ఇండియా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ 2024 డిసెంబర్ ఎండింగ్లో ఈ వైరస్ అనేది స్టార్ట్ అయింది అని అనుకుంటున్నారు, కానీ అస్సలు కాదు. ఇది స్టార్టింగ్ నెదర్లాండ్లో 2001లో డచ్ రీసెర్చర్స్ అనేవాళ్ళు ఐడెంటిఫై చేశారు. కాకపోతే ఇప్పుడు బయటికి రావడానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్గా కేసెస్ అనేవి ఎక్కువ అయ్యాయి చైనాలో. సో దానివల్ల ఈ వైరస్ అనేది కొంచెం అందరికీ తెలిసేలా వచ్చిందనమాట. సో ఇండియాలో ఫస్ట్ కేస్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే Jan 3, 2025 బెంగళూరులో ఒక 8 months బేబీకి వచ్చింది. సో ఇది 8 months బేబీకి రావడానికి రీజన్స్ ఏంటి అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ అయినా త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ మనకు వచ్చింది అనేది సిమ్టమ్స్ ఏంటి అంటే జ్వరం రావడం, హెడేక్గా ఉండడం, జలుబు దగ్గు ఉండడం, అండ్ ఎక్కువగా నోస్ అనేది రన్నీ నోస్ ఉండడం అండి, నోస్ కారుతూ ఉండడం, తర్వాత కొంచెం అలసటగా ఉండడం, బాడీ పెయిన్స్ ఉండడం, అండ్ ఊపిరి సరిగ్గా ఆడకపోవడం అనేది దీని సిమ్టమ్స్ అనమాట. ఇన్ కేస్ మీరందరూ ఇది క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చింది, లేదు అంటే వింటర్ సీజన్ కదా ఇలా వస్తూ పోతూ ఉంటాయి అనేది నెగ్లెక్ట్ చేసుకోవద్దు. ఎందుకు అంటే ఎప్పుడు ఏది ఎలా వస్తుందో మనం చెప్పలేము. ముందుగా వెళ్ళి తెలుసుకుంటే హాస్పిటల్కి వెళ్తే మనకి ఏదున్నా స్టార్టింగ్ స్టేజెస్లో తగ్గిపోద్ది. అది సివియర్ అయిందంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సిమ్టమ్స్ కానీ ఎక్కువ అయ్యాయి అంటే మనకి న్యూమోనియాకి, బ్రాంకియోలిటిస్కి అండ్ ఏఆర్డిఎస్ అనే వీటికి దారితీస్తుందనమాట. అసలు ఈ న్యూమోనియా అంటే ఏంటి అంటే ఇది లంగ్స్ ఇన్ఫెక్షన్ అనమాట, మన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరడం. సో ఇది మీరు నెగ్లెక్ట్ చేస్తే ఈ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అనేది చేరుతుంది. అలానే బ్రాంకియోలిటిస్. సో బ్రాంకియోలిటిస్ అనేది ఏంటి అంటే ఊపిరి సరిగ్గా ఆడకపోవడం అనమాట. సో ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లోనే వస్తుంది, లేదా పుట్టిన పిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎక్కువగా చూపిస్తుంది ఇది. అండ్ మెయిన్లీ వింటర్ సీజన్స్లో మాత్రమే ఎక్కువగా వస్తుంది. ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తెలిసిందే అందరికీ, ఆస్తమా అవి అంటూ ఉంటారు కదా, సో అవన్నమాట. సో ఇప్పుడు ఏఆర్డిఎస్ అంటే ఏంటి. సో ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనమాట. సో ఈ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది మన ఊపిరితిత్తుల్లో వాటర్ లీక్ అయినప్పుడు అది ఊపిరాడకుండా దారితీస్తుంది. సో మీరు కానీ స్టార్టింగ్ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది వీటికి దారితీస్తుంది. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఎక్కువగా ఎవరికి వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి, లేదా ఒక ముసలి వాళ్ళు వయసు పైబడ్డ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల త్వరగా ఏ ఇన్ఫెక్షన్స్ అయినా సరే వీళ్ళకి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట, త్వరగా వచ్చేస్తాయి వాళ్ళకి. సో వీళ్ళకి రాకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఓన్లీ వీళ్ళకి మాత్రమే కాకుండా నార్మల్గా ఉన్న ఏజెస్ వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. సో ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుందో అండ్ ముందుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లైక్ లంగ్స్ ప్రాబ్లమ్స్, ఆస్తమా అవి కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉండే వాళ్ళకి కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇది రాకుండా ఉండాలి అంటే ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందా అంటే ప్రజెంట్ హెచ్ఎంపీవీకి ట్రీట్మెంట్ ఏం రాలేదు. సో అలానే ఇది రాకుండా ఉండాలి. సో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత తినే ముందు, తిన్న తర్వాత కూడా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అండ్ రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అది చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పక్క వాళ్ళకి ఎవరికైనా కొంచెం వాళ్ళు హెల్త్ ఇష్యూస్తో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది వాళ్ళ చేతులతో కళ్ళు, ముక్కు, నోరు అనేది ఎక్కువగా ముట్టుకుంటూ ఉంటారు. సో మనకి చేతుల్లో చాలా తెలియని బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో మనం అలా కళ్ళల్లోని ముక్కు, నోరు ఇవి టచ్ చేస్తే బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి త్వరగా పాస్ అవుతుందన్నమాట. సో వీలైనంత వరకు ఇలా ముట్టుకోకపోవడం చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు బయటకు వెళ్ళకపోవడం చాలా మంచిది. మీరు బయటకు వెళ్తే మీకు ఇన్ఫెక్షన్స్ అనేది త్వరగా ఎక్కువ అవుతాయి అనమాట. ఎందుకు అంటే మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ త్వరగా మనల్ని చేరుకుంటాయి. సో ఇది ప్రివెన్షన్స్ తీసుకోవాల్సింది. సో ప్రజెంట్ ఇండియాలో ఎన్ని కేసెస్ అనేవి వచ్చాయి అనేది తెలుసుకునే ముందు ఇప్పుడు
ఇప్పుడు ప్రెసెంట్గా రీసెంట్గా అప్డేట్ అయింది ఏంటంటే మనకి జాన్ 3 ఫస్ట్ 1 కేసు మాత్రమే వచ్చింది. ఈరోజు డేట్ జాన్ 7. సో ఈ డేస్లో కొన్ని కేసెస్ ఎక్కువ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో 7 కేసెస్ ఉన్నాయి. సో అండ్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఇది ఓన్లీ మనం చేతులతో ముట్టుకోవడం, వేరే వాళ్ళ ద్వారా ఉండడం మాత్రమే కాదు, గాలి ద్వారా అండ్ మన సరౌండింగ్స్ అనేది నీట్నెస్ ద్వారా కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సరౌండింగ్స్ శుభ్రంగా లేకపోయినా, లేదు అంటే ఏ వస్తువు పడితే ఆ వస్తువు మనం ముట్టుకోవడం వల్ల కూడా ఈజీగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి అండ్ వీలైనంత వరకు హాట్ వాటర్ ప్రిఫర్ చేయండి. సో హాట్ వాటర్ ప్రిఫర్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అనేది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ త్వరగా రాకుండా ఉంటాయి. మీరు ఎప్పుడైతే కోల్డ్ ఐటమ్స్ అంటే చల్లని పదార్థాలు ఎక్కువ తీసుకుంటారో త్వరగా అనేది అవి వైరస్లని త్వరగా అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇది హెచ్ఎంపీవీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలు ఇలాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.